జరిగిన లోక్సభ ఎన్నికల పర్వం శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఆయా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అయితే భారీ పొలిటికల్ హీట్ రగిల్చిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కొన్ని సంస్థలు చెప్పగా, మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం అధికార మార్పు ఖాయమని, టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో నిజమెంత ఉందన్నది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన పిఠాపురం నియోజకవర్గం గురించి ఆరా మస్తాన్ సర్వే కీలక విషయాలు వెల్లడించింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ చెప్పారు. ఇక వైసీపీ తరపున పోటీ చేసిన వంగా గీతకు పరాభవం తప్పదని తెలిపారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో, సీఎం జగన్ పులివెందులలో ఘన విజయం సాధించబోతున్నారని వెల్లడించారు. ఆరా మస్తాన్ సర్వేనే కాకుండా అనేక సర్వేలు పిఠాపురంలో పవన్దే విజయమని చెప్పడంతో జన సైనికులు సంబరపడిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ మళ్లీ వైసీపీదే అధికారమని తేల్చేసింది. వైసీపీ 94 నుంచి 104 స్థానాలు సాధిస్తుందని వెల్లడించింది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 71 నుంచి 81 నియోజకవర్గాలను దక్కించుకుంటుందని స్పష్టం చేసింది. ఇక వైసీపీ ఓట్ షేర్ 49.41% ఉంటుందని అంచనా వేయగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 47.55% నిలబెట్టుకుంటుందని వెల్లడించారు. లోక్సభ సీట్ల విషయానికి వస్తే ఏపీలో వైసీపీ హవా కొనసాగుతుందని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. వైసీపీ 13 నుంచి 15 స్థానాల్లో గెలుస్తుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 10 నుంచి 12 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది.